ఏంటన్నయ్య ప్రయాణం బాగా జరిగిందా? ఊరుకోండి సార్, అనవసరంగా టెన్షన్ పడకండి. నీకు చిరాకు పడుతున్నావు అంటే మా పొజిషన్లో నువ్వు ఉంటే నీకు తెలుస్తా టెన్షన్ ఏంటో. వీడు చూడు ఇంకొక అరగంటలో హార్ట్ అటాక్ వచ్చి పోయేవాళ్ళ ఉన్నాడు. వెళ్దాం పదమా. నరసింహన్న రా. అరే పేడా సార్, మన అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించిన సొమ్మురా ఇది. చూడరా మన కష్టార్జితం. ఎంతో కొంత మనకి ఇవ్వమన్నాడు సార్. మనుషులు లేని చోటుకెళ్ళి హ్యాపీగా బతికేద్దాం. ఇది చేరాల్సిన చోటు చేరాలి. ఒక్క రూపాయి కూడా ఎవడు ముట్టుకోకూడదు. కష్టపడి సంపాదించినప్పుడు కూడా మీ అంత కమిట్మెంట్ ఉండదు సార్. ఎవరికి ఇవ్వనప్పుడు రోడ్ల మీద ఎగ్జిబిషన్ ఎందుకు? వెళ్దాం పదండి. ఈ లోపు ఎవడన్నా వస్తే ప్రాబ్లం. అల్లుడు మా ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మావయ్యని, వాడే భాయ్. అల్లుడు ఎవడురా నీ అల్లుడు? డింపల్ట్రా చెప్పు, నువ్వు కరెంట్ పెట్టింది వాడికే కదా? ఇప్పుడు ఆ కరెంట్ కూడా ఎందుకంటే నేను ఏమన్నా లైన్ మ్యాన్ మాట్లాడితే కరెంట్ పెట్టావు గుర్తు చేసి డాక్టర్ చేస్తున్నారు. అల్లుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అల్లుడు వాడు భాయ్, వాడిని నమ్మద్దు. నేను నీ మావయ్యని. నువ్వెంత ప్లాన్ చేస్తే నేనెంత ప్లాన్ చేయాలరా? రే డింపుల్ ఇట్రా. ఇందాక వీడేదో పెన్ డ్రైవ్ అన్నాడు, అత్తి. ఎదుగోండి సార్, ఇంకా నేను వెళ్తానండి. ఎక్కడికి? మేము ఇంకా చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రే ఆడిని స్ఫూర్తి చేయండి రా. అవును, ఈ కరెంట్ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నారా? సార్ నన్నేం మాట్లాడించకండి. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. ఇంతకు రుక్సానా ఎలా ఉంది? సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆడ ఎమోషన్ ఏంటి, నా ఫ్రస్ట్రేషన్ గురించి పట్టించుకోకుండా రుక్సానా గురించి అడుగుతారేంటి సార్? గొంతులేస్తుందేంట్రా? సార్ నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావరా? నీతో చాలా పని ఉందిరా. అన్నయ్య కూతురు పెళ్లి చూసి పప్పన్నం తిని హాయిగా స్వర్గానికి వెళ్దు గాని. రే నువ్వు వెళ్ళా అమ్మాయి. ఏదన్నా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చెయ్యాలి. నువ్వు మొదలు పెట్టావు, నేను పూర్తి చేస్తాను. అల్లుడు అంజలి తీసుకెళ్ళిపోతున్నాడు.
పోనివ్వరా. మేము అక్కడ ఎంతో కష్టపడి పెట్రోల్ తెస్తాం, వీళ్ళు చేతుల పేరుతో ఎంత పెట్రోల్ వేస్ట్ చేస్తున్నారు చూడండి. చెప్పు తీసి కొడతారు. ప్రాణాలు పోతుంటే పెట్రోల్ గురించి మాట్లాడతావిట్రా, బుద్ధి తక్కువ ఏదో. ఒరే, నా ఏజ్కి నేను ఫైట్ చేయటం లేదంటే అర్థం ఉంది. ఇన్ని కండలెట్టుకొని నువ్వెందుకు ఫైట్ చేయట్లేదురా? అంటే ఎవరి తరపున ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు పెద్ద భారతంలో అర్జునుడు మరి ఏదో ఫిలాసఫీ. అల్లుడు అల్లుడు రే అల్లుడు, నీకేం కాలేదు, నీకేం కాలేదు కదరా, నీకేం కాలేదు కదరా. అంతేకాదు, సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు తొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు. ఆగండి, అందరూ ఎక్కడికెళ్ళండి. మీరు తీసుకెళ్ళండి. అన్న, ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మమ్మల్ని క్షమించు. అంత నీ వల్లేరా. వీళ్ళ హ్యాపీనెస్ కోసం మన జీవితాలు నలిపేశారా. కరెక్ట్ సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? ఇంకో బకరగాడిని ఎత్తుకోలేముంది. ఎవరు దొరుకుతారు సార్? ఉంటారు. నేను వాడిని పెంచడం ఏంటి, ఆడే నన్ను పెంచుతుంటే. అయినా నేను వాడి వెనకాల వెళ్తాను గాని వాడు నా వెనక రాడు కదా. ఏంటుకుంటా ఆ మాట నిజమే. రేయ్, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? మీరు కట్లిప్పండి, నేను సాయంత్రం కట్టేస్తా. లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు లేని